ప్రభు సన్నిధికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. షాలోమ్. అందరు బాగున్నారండి? ఓకే, సంతోషం, బాగున్నాం, సంతోషం అండి. దేవుడి కృపను బట్టి మనందరం కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాం. దేవుడు మనకి ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అందుకు దేవునికి మనం ఏమి ఇచ్చినా తక్కువేనండి. అనుదినము కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మందిరానికి వచ్చినటువంటి మనము దేవుని సన్నిధిలో నిత్యము కూడా ప్రార్థించవలసిన వారిగా, దేవుని వాక్యానికి లోబడవలసిన వారిగా మనం ఉన్నామండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. స్తోత్రం, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖనాలను మనం గమనించినట్లయితే దేవుడు సొలొమోనుకి స్వప్నం ద్వారా మాట్లాడుతున్న మాటలండి. సొలొమోను దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో కట్టబడిన యెరూషలేము మందిరంలోనికి నీ ప్రజలు, కష్టాల్లో ఉన్న ప్రజలు, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు, సమస్యల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, పంటలు పండని స్థితిలో ఉన్నవారు, కుటుంబాల్లో సమాధానం లేనివారు, వారందరూ నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఈ మందిరములో ఉన్న నీవు వారి ప్రార్థన విని వారి ప్రార్థనకు జవాబు ఇవ్వండి, వారికి సమాధానం ఇవ్వండి, వారికి నెమ్మది ఇవ్వండి ప్రభువా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఆ రాత్రి సమయంలో దేవుడు ఈ యొక్క సొలొమోనుతో ఒక స్వప్నాన్ని చూపిస్తున్నాడు. నిజమే, నీవు ఒక మందిరాన్ని నిర్మించావు. ఆ మందిరానికి వచ్చే ప్రజలు ఏ విధంగా ఉంటే నేను వారి ప్రార్థన వింటాను అని దేవుడు చెబుతున్నాడు. ఇదిగో ఈ చదవబడిన లేఖనాల ప్రకారముగా ఈ ప్రజలు ఒకవేళ జీవిస్తున్నట్లయితే, ఈ ప్రజలు నాకు ఇష్టంగా ఉండినట్లయితే, వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే, ప్రార్థనా పరులుగా ఉన్నట్లయితే వారి ప్రార్థన నేను వింటాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 7:14 2వ దినవృత్తాంతంలో 7:14 ఏముందంటే, దేవుడు స్వప్నం ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే, నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని, స్తోత్రం, హల్లెలూయా. గమనించాలండి, దేవుడు ప్రత్యక్షమై చెబుతున్నాడు, ఈ మందిరానికి వచ్చే ప్రజల ప్రార్థన నేను ఎలా వింటానంటే, వారంట తమ్ము తాము తగ్గించుకుంటే వింటాడంట. ఆమేన్, హల్లెలూయా. తగ్గింపు జీవితం అనేది మనం కలిగి ఉండాలండి. చాలా మందికి తగ్గింపు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చే బిడ్డలంట తగ్గించుకోవాలంటే, ఎందుకంటే మనము భూమి మీద ఉన్నాము, ఆయన ఆకాశములో ఉన్నాడు, పరలోక రాజ్యములో ఉన్నాడు. అందనంత స్థాయిలో ఎత్తైన స్థానములో మన దేవుడు ఉన్నాడు. ఆయన సింహాసనం అందరికంటే ఎత్తైనది. ఆయన నామము అన్ని నామముల కంటే గొప్ప నామము. స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి నీవు నేను నమ్ముకొని ఉన్నాం, అంత గొప్ప దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తున్నాము కనుక దేవుని మందిరానికి వచ్చిన నీవు నేను ఎలా ఉండాలంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలండి. హెచ్చింపు అనేది మనలోకి రాకూడదంట. ఆమేన్, హల్లెలూయా. నీవు తగ్గింపు జీవితం కలిగి ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటావండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చింపబడువాడు తగ్గింపబడును. చూశారండి,
నీవు తగ్గించుకుంటే, నువ్వు దేవుని సన్నిధిలో నీవు తగ్గింపు జీవితం కలిగి ఉంటే, ఈ లోకములో నీ బంధువుల ఎదుట, నీ స్నేహితుల ఎదుట, నీ గ్రామస్తుల ఎదుట, అందరి ఎదుట నిన్ను గొప్ప స్థానములో ఆయనే నిలబెడతాడంట. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో అంట తగ్గించుకోవాలంట. ఈ మందిరానికి వచ్చే ప్రజలంట తగ్గించుకుంటే, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటే వారి ప్రార్థన నేను వింటాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి తగ్గింపు జీవితం ఉన్నదా ప్రియ దేవుని బిడ్డలారా? లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం అండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములోనికి వెళ్ళిరి. పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను ఇతర మనుషుల వలె ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. వారముకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదనలో అంతటిలో 10వ వంతు నీకించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్న. స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారంట. ఒక వ్యక్తి పరిసయ్యుడండి. ఇక్కడ పరిసయ్యుడు ప్రార్థన మనం గమనించినట్లయితే ఎలా ఉంది? ఏమంటున్నాడు తెలుసా? నేను అన్యాయస్తుల వలె నేను లేనయ్యా, దొంగల వలె, చోరుల వలె నేను లేనయ్యా, వ్యతిరేకుల వలె నేను లేనయ్యా, పిసనారుల వలె నేను లేనయ్యా, నేను మంచివాడనయ్యా అని చెప్పి తన్ను తాను హెచ్చించుకుంటున్నాడండి. ఇంకా అంటున్నాడు, తనతో కూడా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సుంకర వైపు చూసి, ఈ సుంకర వలె నేను లేను, నేను మంచివాడినయ్యా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నాకు వచ్చే దాంట్లో 10వ భాగాన్ని, 10వ భాగాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నేను గొప్పవాడిని కదా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. తన్ను తాను హెచ్చించుకుంటున్నాడండి. దేవుని సన్నిధిలో ఈ గొప్పలు పనికిరావు. నువ్వు ఎంత ఇచ్చినా దేవుని సన్నిధిలో అది తక్కువే. నీ గొప్పలు ఇక్కడ పనికిరావు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, లోబడే మనసు కలిగి ఉండాలి. ఈ గొప్పలు మన దేవుని సన్నిధిలో పనికిరావండి. దావీదైతే దేవుని సన్నిధిలో ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దావీదైతే లోబడుతూ ప్రార్థన చేస్తున్నాడు, తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. మొదటి దినవృత్తాంతములు 29:14. ఈ ప్రకారం మనము మనోపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మనకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, నీ వలనే జరిగెను కదా. స్తోత్రం, హల్లెలూయా. ఎంత తగ్గింపండి. ఇక్కడ సొలొమోను కావచ్చు, దావీదు కావచ్చు, తగ్గింపు జీవితం. ఈ మందిరం కట్టడానికి నా జనులు ఎంతవారయ్యా, ఈ మందిరానికి సహాయం చేశారు కదా. కొద్దిమంది కర్ర ఇచ్చారు, కొయ్యి ఇచ్చారు, కొంతమంది చాలా మంది కూడా సహాయం చేశారు కదా. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? అది నువ్విచ్చిందే కదా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇవ్వడానికి మీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరంట? దేవుడే. నా జనులు ఎంతవారయ్యా, నేనెంతటి వాడనయ్యా. నా బ్రతుకు వెనక చూసుకుంటే ఏమీ లేని బ్రతుకు, అడవిలో తిరిగే బ్రతుకు, గొర్రెలు కాసుకునే బ్రతుకు నా బ్రతుకు.
ఆ స్థాయిలో నుంచి ఈ స్థాయికి నన్ను తెచ్చింది నీవే కదా. నా ప్రజలు ఏమీ లేని స్థితిలో నుంచి ఈ గొప్ప స్థాయిలోకి నా ప్రజలను తెచ్చింది నీవే కదయ్యా. నీ మందిరం కట్టడానికి మేము సహాయం చేశాం, కానీ అది నువ్విచ్చిందే కదా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బా, ఎంత గొప్ప తగ్గింపండి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? నేను చేశానండి, ఈ గంట నేను ఇచ్చానండి, లేకపోతే ఈ గుమ్మం నేను ఇచ్చానండి, ఈ కిటికీ నేను ఇచ్చానండి, ఈ స్పీకర్ నేను ఇచ్చానండి అని మనం అంటామండి. ఏ రోజైనా ఇది ఇవ్వడానికి సామర్థ్యం ఇచ్చింది నా దేవుడే కదా అని అనుకున్నామా ఎప్పుడైనా? చూసారండి, దావీదు అంటున్నాడు, ఈ మందిరానికి సహాయం చేశాం కదండి, అది ఎవరిచ్చారంట? నువ్విచ్చిందేనయ్యా. నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో నుంచి మీకు ఇస్తున్నావు. ఈ సామర్థ్యం నీ వలనే వచ్చింది, ఈ ఆస్తి నీ వలనే వచ్చింది, ఈ బలము నీ వలనే వచ్చింది, ఈ ఆరోగ్యము నీ వలనే వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఎంత తగ్గింపు ప్రియ దేవుని బిడ్డలారా. సుంకరు గురించి చదవండి. తర్వాత సుంకరు గురించి లోకసువార్త 18:10 చదివారు కదా, దాంట్లో సుంకరు గురించి కూడా ఉంది. ఇక్కడ పరిసయ్యుడైతే హెచ్చించుకుంటున్నాడు. పరిసయ్యుడైతే అంటున్నాడు, నేను 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను దశంభాగం ఇస్తాను. ఈ సుంకర వలె నేను లేదు, ఎవరి దగ్గర మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు, దుర్మార్గం చేయలేదు, నేను మంచివాడను, నేను నీతిమంతుణ్ణు, నేను గొప్పవాడును అని చెప్పి తన్ను తాను హెచ్చించుకుంటూ దేవుని సన్నిధిలో తన గొప్ప అంతా బయట పెడుతున్నాడండి. స్తోత్రం, హల్లెలూయా. నీ గొప్ప దేవుని సన్నిధిలో పనికిరాదు. నీ క్రియలు మురికి గుడ్డల వంటివంట. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే నీ క్రియలు మురికి గుడ్డల వంటివి. అవి దేవుని దృష్టిలో మురికి గుడ్డవని. నువ్వు గొప్ప ఎప్పుడైతే నువ్వు హెచ్చించుకుంటావో నువ్వు చేసినవన్నీ కూడా మురికిగా మారిపోతాయండి. నువ్వు తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో ఎంత ఇచ్చినా తక్కువే. ఏమీ లేకుండా నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేవు. నువ్వు ఇస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీకు ఆ సామర్థ్యము ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఇవ్వగలుగుతున్నానంటే నాకెక్కడిది సామర్థ్యము? దేవుడు నన్ను దీవించుట చేతనే ఇవ్వగలుగుతున్నాను, దేవుడు నా బిడ్డలను ఆశీర్వదించుట చేతనే నేను ఇవ్వగలుగుతున్నాను అనే మనసంట మనకి రావాలండి. పరిసయ్యుడు వలె హెచ్చింపు జీవితం మనకు ఉండకూడదు. 2 చదవండి. సుంకరి అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. స్తోత్రం, హల్లెలూయా. బా, చూసారా? పాపిగా ఉన్న సుంకరి అనేకమైన పాపాలు చేశాడు, అనేక మోసాలు చేశాడు, అబద్ధాలు ఆడాడు, అనేకులు దోచుకున్నాడు, హింసించాడు. ఆ సుంకరి దేవుని సన్నిధికి వచ్చి అయ్యో దేవుని వైపు తల ఎత్తడానికి కూడా ధైర్యము చాలలా. ఎందుకంటే తన పాపాలన్నీ ముందు కనపడుతున్నాయి, తన అబద్ధాలు కనపడుతున్నాయి, మోసాలు కనపడుతున్నాయి, తన పాప జీవితము ముందర కనపడుతుంది. ఆ సుంకరి దేవుని ఎదుట నిలవబడి రొమ్ము కొట్టుకొనుచు, దేవా, నేను పాపినయ్యా, అయ్యా నీ ఎదుట నిలవబడుటకు, నీ వైపుకు తల ఎత్తుటకు అయ్యా నాకు ధైర్యము చాలట్లేదయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు అని చెప్పి కన్నీరు కాడుస్తూ రొమ్ము కొట్టుకొనుచు తన పాపాలు ఒప్పుకొనుచు దేవుని సన్నిధిలో కన్నీటితో ఆ సుంకరి ప్రార్థన చేస్తా ఉంటే, ఆ సుంకరి ప్రార్థన, ఆ సుంకరి పాపపు ప్రార్థన, పాప క్షమాపణపు ప్రార్థన, పశ్చాత్తాపపు ప్రార్థన దేవునికి ఇష్టంగా మారిందంట. ఆమేన్, హల్లెలూయా. తన పాపాలు క్షమించమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవునికి నచ్చిందంట. ఆమేన్, హల్లెలూయా. హెచ్చింపు ప్రార్థన దేవునికి నచ్చదండి. నువ్వు ఎంతైనా చెయ్యొచ్చు, ఎంత గొప్పవాడివైనా కావచ్చు, నీకు ఆస్తి ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, బంధు జనాంగం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి. దేవుని సన్నిధిలో నువ్వు ఎన్నైనా చెయ్యొచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి, ఆయన మందిరానికి వచ్చేసరికి నీ స్థానము
కిందనే ఉండాలి. నీ స్నానము తగ్గింపుతోనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడండి. ప్రియ దేవుని బిడ్డ, తగ్గించుకుందామండి. దావీదు తగ్గింపు జీవితమే దావీదుని హెచ్చించి సింహాసనం ఎక్కించింది. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరానికి వచ్చే ప్రజలు తగ్గించుకుంటే వారు నాకు ఇష్టలుగా ఉంటారు. అప్పుడు వారి ప్రార్థన నేను వింటాను అంటున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. కనుక తగ్గింపు జీవితాన్ని మనము నేర్చుకోవాలండి. తగ్గింపు జీవితముతో దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి. నేను గొప్పవాడిని కాదు అని ప్రార్థన చేసుకోవాలండి. నేను ఘనమైన వ్యక్తిని కాదయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు కూడా హెచ్చింపు మనము కోరుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగాడండి. మనం ఎంతటి వారమండి? పరలోక రాజ్యపు సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు వారే నడుముకు గుడ్డ కట్టుకొని, దాసుడు వలె నడుముకు గుడ్డ కట్టుకొని శిష్యులుగా ఉన్న వారి పాదాలన్నీ కూడా కడిగాడండి. ప్రియ దేవుని ఎంత తగ్గింపండి. మరి నీకు నాకు తగ్గింపు ఉందా? మందిరానికి వచ్చే ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. మన తగ్గింపే మనల్ని హెచ్చిస్తుంది, గొప్ప స్థానములోకి తీసుకెళ్తుంది. కనుక దేవుని సన్నిధిని తగ్గించుకుందాం. దేవుడి సన్నిధిలో నీకు ఏ పని అప్పగిస్తే ఆ పని తగ్గించుకొని చేద్దాం. ఇంతకు మునిపి నేను చెప్పాను, ఒక స్త్రీ మందిరానికి వచ్చి చక్కగా పరిచర్య చేస్తుందంటండి. మందిరం అంతా ఊడుస్తుందంట, మందిరం అంతా కడుగుతూ ఉందంట. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడంట. ఒక కంపెనీలో జాబ్ చేసే వ్యక్తి త్వరగా మందిరానికి వచ్చి చూస్తే ఆ స్త్రీ మందిరం కడుగుట, మందిరంలో పని చేయడం చూసి పాపం పని పిల్లేమో ఇంత పెందలకాడ వచ్చి మందిరం క్లీన్ చేస్తుంది అనుకున్నాడంట. ఆ స్త్రీ వెళ్ళిపోయింది. మరలా ప్రార్థనా సమయానికి అతను వచ్చాడు. ఆ స్త్రీని గమనిస్తున్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ మందిరము కడిగిన స్త్రీ బయలుదేరి తను తిరిగి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరి వస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అంటున్నాడంట, నువ్వు ఎంత కష్టపడుతున్నావో చూశానమ్మా, ఉదయాన్నే వచ్చి ఈ పని చేస్తున్నావు కదా, నేను నీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను. నేను చేస్తున్న కంపెనీలో ఏదైనా ఒక చిన్న జాబు నేను నీకు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను అని అతను అంటున్నాడంట. ఆమె ఒక చిన్న చిరునవ్వు నవ్వి 2 అడుగులు ముందుకు వేసి తన కారు దగ్గరికి, బెంచ్ కార్, తన కారు దగ్గరికి వెళ్ళగానే ఒక డ్రైవర్ వచ్చి ఆ కారు డోర్ తీసి ఆమె లోపల డోర్ తీసాడంట. ఆమె లోపలికి వెళ్ళిందంట. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఆ డ్రైవర్ని ఇతను అడుగుతున్నాడంట, ఎవరు ఆమె అంటే, నువ్వు ఇప్పుడు చెప్పావు కదా నువ్వు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావో ఆ కంపెనీ ఓనర్ ఏమే. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాల హల్లెలూయా. ఆ కంపెనీ ఓనరు ఏమే. ప్రియ దేవుని బిడ్డరా, చూశారండి, ఆమె అంటుందంట, ఏమిటి కారణం అంటే, ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని పని చేయడం ఆమె నేర్చుకుంది. అందుకే దేవుడు ఇంత గొప్ప స్థాయిలో ఉంచాడు. ఆమె దేవుని మందిరంలో చేసే పని ద్వారా నేను దీవించబడ్డాను అని తెలుసుకొని ఎంత స్థాయికి ఎదిగిన మందిరపు పని తాను విడిచిపెట్టలేదంట. ఆమేన్, హల్లెలూయా. నేనే చేస్తాను మందిరం పనని ఉరుకులు తీస్తూ వస్తుంది. ఆమె ఎప్పుడైతే తగ్గించుకుంటుందో దేవుడు దినదినము ఆమెని హెచ్చిస్తూనే వచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చే నీవు నేను తగ్గించుకున్నాం, తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉందాం. నీ తగ్గింపును బట్టి దేవుడు నిన్ను అందనంత స్థాయిలో నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. సొలొమోనుకు దర్శనం ద్వారా దేవుడు ప్రత్యక్షమే చెబుతున్నాడు, ఇదిగో నా మందిరానికి వచ్చే ప్రజలు తగ్గించుకుంటే వారి ప్రార్థన నేను వింటాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలండి. 2వ మాట అక్కడ రాయబడింది, ప్రార్థన చేయాలంట. మందిరానికి వచ్చి ఏదో కొత్తగా వచ్చిన వారితో లేదో నీ పక్కనున్న వారితో ముచ్చట్లు పెట్టుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డరా, మందిరానికి వచ్చే మీరు భయభక్తులు కలిగి ఉండాలంట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది, మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది, దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుని అగ్ని ఈ స్థలం మీద ఉన్నది, ఇదిగో దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు అని భయము కలిగి భక్తి కలిగి గడగడ ఒరుగుతూ దేవుని మందిరములు గడపాలంట. స్తోత్రం, హల్లెలూయా.
ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండకూడదండి. సుంకరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకున్నాడు, భయపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు ఉన్నాడు అన్న భయాన్ని నువ్వు కలిగి దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడింది ప్రార్థన చేయాలంట. దేవుని మందిరానికి వచ్చిన ఈ 2 గంటల సమయము, ఈ 3 గంటల సమయంలో నువ్వేం చేయాలంటే ఎక్కువగా నీ మనసు దేవుని వైపే ఉంచాలి, ప్రార్థనలో గడపాలి. నీ సమస్య దేవునికి అనుక్షణము ఈ మందిరపు తలుపులు దాటి బయటికి వెళ్ళే వరకు కూడా, అయ్యా నా సమస్య చూడు, నన్ను చూడు, నా పరిస్థితి చూడయ్యా, అయ్యా నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, నిందల్లో ఉన్నానయ్యా, నన్ను విడిపించు ప్రభువా అని నీ ప్రార్థన దేవుడు చేరేంత వరకు కూడా నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. కానీ ఇరుగు పొరుగు వారి వైపు చూస్తూ, నీ పక్కనున్న వారి వైపు చూస్తూ నువ్వు మాటలు పెట్టుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. నీ మనసు దేవుని వైపు ఉండాలి. రెండోదిగా అంట, దేవుని మందిరానికి వచ్చిన బిడ్డలు ప్రార్థన చేయాలంట. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, వెళ్ళే లోపల నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనలో ఉంటున్నావా? మనం ఏం చేస్తాం, ప్రార్థన చేసే సమయంలో కూడా చాలా మంది పక్కన మాట్లాడుకుంటా ఉంటారండి. భక్తి లేదండి, భయము లేదు. ప్రియ దేవుని బిడ్డారా, మందిరానికి నువ్వు వచ్చేది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి రావాలి. ఈ 2 గంటల సమయంలో వాక్యం వినాలి. ప్రార్థన అవకాశం వచ్చినప్పుడు కనులు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంట. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చివర్లో ఉంటుందండి. నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని దయచేసిన ఎడల ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా, స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసినట్టు దేవుని సన్నిధిలో ఆమె అన్న ప్రార్థన చేస్తుందంటండి. శ్రమను బట్టి, ఇబ్బందును బట్టి, సమస్యలను బట్టి దేవుని సన్నిధికి వచ్చి కనులు మూసుకొని ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, నా శ్రమ నుంచి విడిపించు, నిందల నుంచి విడిపించు, అవమానాల నుంచి విడిపించు, ఈ పరిస్థితుల నుంచి విడిపించయ్యా. నిలబడలేని స్థితిలో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, అనారోగ్యాలతో ఉన్నాను, సమస్యల్లో ఉన్నానయ్యా, అయ్యా నన్ను తప్పించవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉందంటండి. మందిరానికి వచ్చే బిడ్డలు ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ప్రార్థన చెయ్యాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుడంట నీ వైపు చూస్తాడు, నీ ప్రార్థన వింటాడు. మందిరానికి ఏదో మౌనం, ఏదో వచ్చామా పోయామా అన్నట్టు కాదండి. మందిరానికి వచ్చే బ్రదరు తప్పకుండా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన పరలోక రాజ్యము నుంచి దేవదూతల భూలోకానికి నడిపిస్తుంది. ప్రార్థనకి అసాధ్యమైనది ఈ లోకములో ఏదీ లేదు. స్తోత్రం. ప్రార్థన దేవుని సన్నిధిని పరలోకం నుండి భూలోకానికి తెస్తుంది. ప్రార్థన దేవుని తేజస్సును భూలోకానికి తెస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. అంత ఆ విధంగా ప్రార్థనలో శక్తి ఉన్నది కనుక మందిరానికి వచ్చే బిడ్డలు ప్రార్థన ఆలకించే దేవుడు ఈ మందిరములో ఉన్నాడు అని నమ్మకం ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయాలంట. ఆమేన్, హల్లెలూయా. 3వ మాట గమనిద్దామండి. 3వ మాట గమనించినట్లయితే నన్ను వెదకి, ఏంటంటే 3వ పాయింట్ నన్ను అంటే దేవుణ్ణి వెతకాలంట. 3వ పాయింట్ ఏంటంట, దేవుణ్ణి వెతకాలి. వెతుకుతున్నారా? దేవుని మన జీవితాల్లో మేలు చేసి అంతవరకు దేవుని వెతుకుతూనే ఉండాలి. 77వ కీర్తన 2వ వచనం. 77వ కీర్తన 2వ వచనం అండి. వెతకాలండి. సమస్య తీరే అంతవరకు దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలండి. వెతకాలి దేవుణ్ణి. నా ఆపత్కాలమందు
నేను ప్రభువుని వెతకి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసి రాత్రంతా దేవుని వెతికాడంట. రాత్రి జాముల యందు నేను దేవుని సన్నిధిలో నా దేవుని వెతికి తిని అంటున్నాడు దావీదండి. వెతికాము ఎప్పుడైనా రాత్రి సమయంలో? ఆల్నైట్ ప్రేయర్లకు వచ్చామా? ఆల్నైట్ ప్రేయర్లో దేవుని వెతికామా? నీ గృహాల్లో నిద్ర పట్టకుండా రాత్రి వేళ సమయం మెలకు వచ్చినప్పుడు ఒకవేళ దేవుడు మెలకు ఇచ్చాడేమో అని ప్రార్థన చేశావా? దేవుని వెతికావా? ఎతకమండి. మెలకు వస్తే రాత్రి సమయాల్లో కూడా సెలు తీసుకొని, రాత్రి సమయాలకు టీవీలు పెట్టుకొని, ప్రియ దేవుని బిడ్డారా, ఎందుకంటే నీకు మెలకు వచ్చిందంటే వాళ్ళ దేవుడు ప్రార్థనలో గడపమంటున్నాడేమో అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, రాత్రి జాముల యందు నా దేవుణ్ణి ప్రసన్నతను చూడాలని, నా దేవుణ్ణి సన్నిధిని చూడాలని నా దేవుణ్ణి వెతికాను. ఆపత్కాలమందు నాకు సహాయం చేసే దేవుణ్ణి నేను వెతికాను, ప్రార్థన చేశాను అంటున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. వెతకాలి దేవుణ్ణి. నీ సమస్య తీరే అంతవరకు, నీకు వచ్చినటువంటి ఇబ్బందులు పోయేంత వరకు దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి, దేవుణ్ణి వెతకాలండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం అండి. వెతకాలండి. దావీదు నిత్యము దేవుని సన్నిధిలో దేవుని వెతుకుతున్నాడు. సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు నాకు ఈ సమస్యలు వచ్చినాయి, ఎందుకు నేను అప్పులయ్యాను, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని ప్రార్థన చేసి పరిస్థితి కారణం ఏమిటి అని దేవుని సన్నిధిలో వెతకాలండి. కొన్ని సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. నువ్వేం చేయాలి? ఎందుకు వచ్చినాయి? ఎక్కడ నేను పడిపోయాను? దేవునికి ఏమైనా దూరం అయిపోయానా? ప్రార్థనలో దూరం అయ్యానా? వాక్యానికి దూరం అయ్యానా? వాక్యానుసారంగా జీవించడం లేదా? వాక్యాన్ని వినడం లేదా? ఎక్కడ పొరపాటు ఉంది? నా బిడ్డలైన దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారా? నేనేమైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్నానా? ఈ సమస్యలో కారణం ఏమిటని దేవుని సన్నిధిలో ప్రార్థనలో నువ్వు వెతకాలంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు, నీలో ఉన్న తప్పు నువ్వు తెలుసుకొని సరి చేసుకునేంత వరకు కూడా దేవుని సన్నిధిలో నువ్వు వెతుకుతూ ప్రార్థన చేయాలంట. ఆమేన్, హల్లెలూయా. కోల్పోయింది ఏదైతే నువ్వు కోల్పోయావో అది పొందుకునే అంతవరకు కూడా నువ్వు వెతకాలి. ఒకప్పుడు గొప్పగా ఉన్న నీవు ఇప్పుడు పడిపోయిన స్థితిలో, ఏమీ లేని స్థితిలో నువ్వు ఉన్నావంటే ఎక్కడ ఉంది లోపమని దేవుని సన్నిధిలో కోల్పోయినవన్నీ మరలా తిరిగి పొందుకునే అంతవరకు నువ్వంట దేవుని వెతుకుతూనే ప్రార్థిస్తూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చదవండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. స్తోత్రం, హల్లెలూయా. మోషే అడుగుతున్నాడండి, మీరు వెళ్ళండి అంటే మోషే అడుగుతున్నాడు, అయ్యా నువ్వు రాకుండా మేము ఎక్కడికి వెళ్ళినా మాకు విజయము లేదు కదయ్యా, నువ్వు లేకపోతే ఒక అడుగు కూడా మేము వెయ్యలేమయ్యా అంటే దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నువ్వు వెళ్ళంటే నీ సన్నిధి రాని ఎడల మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమయ్యా, నీ సన్నిధి మాతో ఉంచాయి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వెతుకుతున్నాడండి. మనమైతే ఏం చేస్తాం తెలుసా? మందిరాన్ని విడిచిపెట్టి కూడా పారిపోతా ఉంటామండి. మోషే అంటున్నాడు, నువ్వు లేకపోతే ఒక అడుగు కూడా నేను వేయలేను, ఈ ప్రజలు ఎవరు కూడా ఒక అడుగు కూడా వేయలేరు, నువ్వు ఉంటేనే మాకు చేయాలి, నీ ఉంటేనే మాకు కాపుదల, కనుక నువ్వు ఉంటేనే మేము అడుగులు వేస్తామయ్యా ముందుకంటున్నాడని. వారానికి ఒక్కరోజు దేవుని మందిరంలో గడపవలసిన నీవు నేను ఆ ఒక్క దినమందు కూడా ఏం చేస్తున్నారండి? మందిరాన్ని విడిచిపెట్టి సొంత పనులకు వెళ్ళిపోతున్నామండి. ఎంత బాధాకరం అండి. బైబిల్లో ఉండే భక్తుల వంటి లక్షణాలు మనకున్నాయా? ఈ భక్తులు అంటున్నారు, నీ సన్నిధి రాకపోతే మేము ఒక అడుగు కూడా వేయలేమయ్యా. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని సన్నిధి లేకుండా నువ్వు ఏ పని ప్రారంభించినా, నువ్వు ఏం చేసినా అది నీకు విజయాన్ని ఇవ్వదు.
ఆ పనిలో నీకు ఫలింపు రాదు. దేవుడు నీతో ఉంటే అది ఎంత కష్టమైనా నీవు దాంట్లో విజయాన్ని పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీతో ఉండాలి. ఆ విషయము మోషేకు తెలుసు కనుక మోషే అంటున్నాడు, నీవు నాతో ఉండాలయ్యా, నువ్వు మాతో ఉంటేనే ఇక్కడి నుంచి ముందుకు మేము వెళతాం, నీవు మాతో రాకపోతే ఈ స్థలములోనే మేము ఉంటాం కానీ ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయము. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆయన సన్నిధిని వెతకాలి. ప్రభువా, రేపటి దినాన్ని నువ్వు మా తోడుగా ఉండయ్యా, మా పనుల్లో తోడుగా ఉండయ్యా, మేము వెళుతున్న జాబుల్లో ఉండయ్యా, నా బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా తోడుగా ఉండయ్యా, నా బిడ్డలు కాలేజీకి వెళుతుండగా నువ్వు ఉండయ్యా, మేము ఏ పని చేసినా మా తోడుగా ఉండు ప్రభు అని దేవుణ్ణి వెతకాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిని పొందుకొని సంతోషంగా జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ చెడు మార్గములను విడిచిన ఎడల, స్తోత్రం, హల్లెలూయా. 4వదంట, మందిరానికి వచ్చే ప్రజల ప్రార్థన దేవుడు వినాలంటే నీవేం చేయాలి? చెడు మార్గాలను విడిచిపెట్టాలంట. చాలా మంది మందిరానికి వస్తారు కానీ చెడు మార్గాలను విడవలేరండి. కొద్దిమంది నోటిలో ఆ బూతులు అనేది నిండిపోతా ఉంటాయండి, నిండిపోతా ఉంటే ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు మందిరానికి వచ్చావు, నువ్వేం చేయాలి? వీలైనంత వరకు నీ నోరు మంచికే వాడాలి, నీ నోటి వెంట మంచి మాటలే రావాలండి. జీవ మరణములు నాలుక వశమంట. నీవు జీవానికి పరలోక రాజ్యానికి వెళ్ళాలా, నీవు నరకానికి వెళ్ళాలా అన్నది నీ నోటిలోనే ఉందంట. కనుక జాగ్రత్తగా మాట్లాడాలి. చెడు మాటలు, అపవిత్రమైన మాటలు, బూతులు నీ నోటి వెంట రానే రాకూడదండి. చెడు మార్గాలను విడిచిపెట్టాలంట. దేవుణ్ణి నమ్ముకోగానే నీ నోటిని కాచుకోవడం నేర్చుకోవాలి. నీ నోటితో దేవుని స్తుతిస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, అదే నోటితో నీ సహోదరి సహోదరులను దూషిస్తున్నావు, తిడుతున్నావు, వారి మీద అసూయ చూపుతున్నావు. అవన్నీ నీ నోటి ద్వారా వస్తున్నాయి అంటే జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, ఒక్క నీటి ఓటలో నుంచి మంచినీరు అంటే తీపిగా ఉండే నీరు, చేదు నీరు ఊరునా అంటున్నాడు అంటే. స్తోత్రం, హల్లెలూయా. ఒక ఓటలో ఒకే నీరు వస్తే మంచి నీరే వస్తాయి, లేదంటే వేరే చెడు నీరు వస్తాయి అండి. అంతేగాని ఒక గంట తీపిగా వచ్చి ఒక గంట చేదుగా నీరు రావండి. కనుక నీ నోటి వెంట వస్తే మంచి మాటలే రావాలి. ఆమేన్, హల్లెలూయా. నీ నోటి వెంట మంచి మాటలు రావాలి. బాధల్లో ఉండవారిని ధైర్యపరిచే మాటలు, వారికి బలాన్ని ఇచ్చే మాటలు, దేవుని యందు వారికి విశ్వాసాన్ని ఇచ్చే మాటలు నీ నోటి వెంట రావాలి. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని కష్టాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, రోగాలతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, సమస్యలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఇంక మీకు కలగనే కలగదు, మీరు ఇంతే అని అనకూడదని. బంగానాయక్ కుటుంబంలో సహోదరుని అనేవాళ్ళు అంట కొంతమంది, ఇదిగో నువ్వు ఇంటికి వచ్చావా, నీకు పిల్లలే పుట్టరు, నీ మరదలకి పిల్లలు లేరు, 10 సంవత్సరాలు అయింది, నీకు కూడా పిల్లలు పుట్టరమ్మా, ఇంకంతే, మీకు ఎందుకు ఇంటికి వచ్చావు, ఎందుకు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి మాటలనేవాళ్ళు అంటారు. ఏమని చెప్పాలి? అమ్మా ఏం కాదులే, 1-2 నెలలు లేట్ అయినా, 6 నెలలు లేట్ అయినా, సంవత్సరం లేట్ అయినా దేవుడు మీకు సహాయమైన దేవుడు ఉన్నాడు కనుక తప్పకుండా మీకు గర్భాన్ని తెరుస్తాడు, చక్కటి బిడ్డల్ని ఇస్తాడు అని ధైర్యపరిచే మాటలు చెప్పాలి. వాళ్ళని కృంగదీసే మాటలు, బాధపరిచే మాటలు ఆ నోటి ద్వారా వాళ్ళు పలుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, కనుక జాగ్రత్త. చెడు మార్గాలను, చెడు మాటలను నువ్వేం చేయాలంట? విడిచిపెట్టాలి, వాటిని దూరంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 81వ కీర్తన 13వ వచనం, 81వ కీర్తన 13వ వచనం, 81వ కీర్తన 13వ వచనం. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అయ్యో
నా ప్రజలు నా మాట విని చెడు మార్గములు విడిచిన ఎడల ఎంత మేలు అంటున్నాడండి. చూసారా, నువ్వు చెడు మార్గాల్ని విడిస్తే నీకది మేలు అంటండి. అయ్యో, నా ప్రజలు నా మాట వింటే, ఇశ్రాయేలు ప్రజలు చెడు మార్గాల్ని విడిచిపెడితే అది వారికి మేలు కదా అంటున్నాడండి. మరి విడిచిపెడుతున్నారా? చెడు మార్గాలను విడిచిపెడుతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చే మీరు చెడు మార్గాలను విడిచిపెట్టి, అపవిత్రతను విడిచిపెట్టి, పరిశుద్ధంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన నీ ప్రార్థన వింటాడండి. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. కనుక చెడు మార్గాలను విడిచిపెట్టాలి. నీలో ఉన్న అపవిత్రత ఏందో నీకు తెలుసు, నీలో ఉండే లోపాలు ఏందో నీకు తెలుసు, నీలో ఉండే తప్పిదాలు ఏందో నీకు తెలుసు. కనుక దేవుని సన్నిధిలో ఒప్పుకొని, అయ్యా ఈ చెడు మార్గాల వైపు నేను వెళ్ళనయ్యా, నా నోటిని కాచుకుంటాను, నా పాదాలను కాచుకుంటాను, నా చేతులను కాచుకుంటానయ్యా, నీకు ఇష్టమైన మార్గాల్లో ఉంటాను, పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని సరి చేసుకునే వారిగా ఉండాలి. ఆమె హల్లెలూయా. చదవండి అమ్మా. మీ దుర్మార్గములను విడిచిపెట్టి నా సేవకులకును ప్రవక్తల ద్వారా అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ద్వారను దీర్ఘదర్శుల ద్వారను స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత చెప్పినా సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడంట, దీర్ఘదర్శుల ద్వారా మాట్లాడుతున్నారంట, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నారంట. వారు వింటలేదంటండి. మీ చెడు మార్గాలను విడవండి అమ్మా, మీరు విడవండి, మీ అపవిత్రతను విడవండి, చెడు మార్గాలను విడవండి. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా జీవించండి అని ఎన్నిసార్లు ప్రజలకు చెప్పినా, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినా వారు వినలేదంట. ఘాతకులు అవుతున్నారంట. విశ్వాసఘాతకులు అంటే వినని వారు, అవిశ్వాసం కలిగిన వారు. చూసారా, దేవుడైతే నాకు అన్నీ చెయ్యాలి అంటారు, కానీ నేను మాత్రమో మారను, నేనేమి చేయను, నేను మారను, నా బ్రతికింతే, నా నోరింతే, నా నడకింతే, నా పడకింతే, నా ఆలోచనలింతే, నేనైతే మారను. విశ్వాసఘాత